ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ డిస్కషన్ కూడా కాదు, రచ్చ కింద నడుస్తోంది కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ దంపతులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు. కొండా సురేఖ దంపతులపై పిసిసి ఇన్ఛార్జ్ మీనాక్షికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పదంగా మారింది కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం అంటూ కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలుస్తామంటున్నారు వరంగల్ నేతలు. కడియం శ్రీహరి, నాయిని, గండ్రా, ఎర్రబెల్లి, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎవరెవరు వెళ్లబోతున్నారు, వరంగల్ నేతలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, వరంగల్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్లబోతున్నారు, ఎటువంటి సినారియో చోటు చేసుకుంటుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, అంటే కొండా సురేఖ భర్త కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండడంతో వీళ్ళంతా కూడా త్వరలో ఢిల్లీ వెళ్లి కూడా కలుస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పిసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు కూడా చేశారు. అది అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలుస్తాం అంటూ వరంగల్ నేతలంతా ఆల్రెడీ నిన్ననే ఒక దగ్గర సమావేశమయ్యారు. మొత్తం కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, ఎర్రబల్లి స్వర్ణ, రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇంకా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక దగ్గర భేటీ అయ్యారు. జరుగుతున్నటువంటి అంశాలపైన వారు చర్చించుకున్నారు. ఏం చేద్దాం తదుపరి కార్యాచరణ అనేటువంటిది. ఫస్ట్ అయితే ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ తదుపరి ఢిల్లీ వెళ్తారు. ఆమె 75 ఏళ్ల ముసలివాడు అనేటువంటిది రేవూరి ప్రకాష్ రెడ్డిని, కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ కడియం శ్రీహరిని, తర్వాత నిన్న చిట్ చాట్ లో భాగంగా కొండా సురేఖ కూడా తన మంత్రి ఛాంబర్ లోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లికుంట్లోడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేయడం పైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతా ఉంది. గతంలో కూడా కొండా సురేఖ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సో ఎటకేలకు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలి, ఆమె వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీనాక్షి నటరాజన్ వీళ్ళు చేసినటువంటి కంప్లైంట్స్ విన్నారు. మరి ఈ అంశాన్ని చూడాలి ఏం జరుగుతుందో. పెద్ద వివాదంగా మారే పరిస్థితే కనిపిస్తా ఉంది వరంగల్ పంచాయతీ అంతా. కొండా ఫ్యామిలీ వర్సెస్ తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కొండా సురేఖకు సంబంధించి కొండా సురేఖ తీరు మీద మరి ముఖ్యంగా కొండా దంపతులకు సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. వరంగల్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. మంత్రి కొండా సురేఖ దంపతులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు. కొండా సురేఖ దంపతులపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పదంగా మారింది కొండా సురేఖ వ్యవహారం అంటూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఫిర్యాదు చేస్తున్నారు నేతలు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలుస్తామంటున్నారు వరంగల్ నేతలు. ఈ నేపథ్యంలోని కడియం శ్రీహరి కావచ్చు, నాయిని, అలాగే గండ్రా, ఎర్రవెల్లి, రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరగచ్చు, మీరేమనుకుంటారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే అంతకన్నా ముందు ఈ వివాదానికి ప్రధానంగా మరి ముఖ్యంగా ఆజ్యం పోస్తుంది అనుకోవాలి కొండా మురళికి సంబంధించిన కామెంట్స్. ఒకసారి కొండా మురళి గతంలో ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్నకి అదే చెప్పదలుచుకున్నా అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఇది ఈసారి గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. అని మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మురళి లెక్క మీకు ఇద్దతుంటే
కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది రేపు మీ కొండా సుష్మా పటేల్ పథకాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎక్కడ ఉంటుంది మా సుస్మిత గారు నా బిడ్డ మరి కొండమూరికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్లను గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.